తౌడైతే వేసుకోవాలి. ఇక ఆట షురూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ ట్రిబ్లుక్ ఫిషింగ్ చేస్తున్నాను, ఫ్లూట్ ఫిషింగ్. సో దానికోసం నేనైతే ఫిష్ మేత బయట అయితే రెడీ చేస్తున్నాను. ఇది ఒక కొత్త బైట్. ఇది స్వీట్ కార్న్ మొక్కజొన్న పొట్లు ఉంటాయి కదా, ఇవి మిక్సీలో కొంచెం మెత్తగా పిండి చేసుకున్నాం. పచ్చి ఇవి స్వీట్ కార్న్ మొక్కజొన్న పొట్లు. ఆ గింజల్ని మిక్సీ బట్టి మెత్తగా చేసుకున్నా. ఓకే, దీనికి గోధుమ పిండి, కొద్దిగంత గోధుమ పిండి కూడా తీసుకుంటున్నా. గోధుమ పిండి, తవుడు, ఈ మూడు మిక్స్ చేస్తున్నాను ఇవాళ. బిస్కెట్లు కాదు, కొత్తదనం కావాలి కదా ప్రతిసారి కూడా. చూద్దాం ఇవాళ రవ్వు చేపలు. మా ఆంధ్ర సైడ్ శీలావతులు అంటారు, తెల్ల చేపలు. ఇవి ఏ విధంగా పడతాయి ఈ మేత కన్నా దానికోసం కొత్త ఫార్ములా యూజ్ చేస్తున్నా. ఓకే, మొత్తం అంతా కలుపుకున్నాక వాటర్తో లైట్గా కలుపుకోవాలి వాటరు. ఎందుకంటే మన ట్రిబ్లుక్ ఆడుతున్నాం కాబట్టి జాగ్రత్త చూసి కలుపుకోవాలి. అయితే రెడీ అయింది. ఓకే, మనం ఫిషింగ్ అయితే వెళ్ళిపోతాం. లేట్ అయిపోతుందని ఇక్కడే కలుపుకుంటున్నాను, అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందని. రైట్, ఇది మనం ఇంటికాడ కలుపుకొచ్చుకున్న మేతే. ఈ ట్రిబ్లుక్ పైన చిన్న సీసం ఉంది, చూపించాను కదా, ఆ సీసం మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే పెట్టాను. ఓకే, ఎప్పటికప్పుడు ఈ ఉక్కు క్రాస్ అనేది లేకుండా చక్కగా పొజిషన్ అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, లోతు సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ది రవ్వ చేప ఫస్ట్ది అయితే పడింది మనకి.
ఇంకా గాలం ముందుకేసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. సో నేను అందుకే మిషన్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ట్రిబ్లుక్ ఫ్లూట్ అయితే బిగించుకున్నాను మిషన్ పెట్టుకుని. అది మ్యాక్స్టోన్ 5000 సిరీస్ రీలు, దానికి 0.35 mm స్పాట్ ఫిష్ లైన్ అయితే ఫ్రెండ్స్. దానికి వాడే ట్రిబ్లుక్ కూడా 0.6 నెమ్మలేకలతో ఫ్లూట్ బెండ్. కొత్త ఫిష్ బైట్ అయితే బాగా యూజ్ అవుతుంది. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. స్వీట్ కార్న్ మొక్కజొన్న పొట్టలు అయితే కలిపా. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు పడ్డ చేపలు అయితే ఇవి. ఇప్పటికే చీకట పడిపోయింది. మొత్తం 4 రౌటాలు అయితే దొరికినాయి నాకు. అవి కూడా పెద్ద సైజ్ ఏం లేవు, మీడియం సైజులో ఉన్నాయి రవ్వ చేపలు. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఇంకో కొత్త లొకేషన్కి వెళ్ళి ఒక మంచి వీడియో అయితే మీకోసం పెడతాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.